హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. మీరైతే థంబ్‌నెయిల్‌లో చూసేసారు కదా ఆల్రెడీ. మేమైతే పెద్దమ్మ తల్లి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. అందరం కలిసి చాలా సరదాగా గుడికైతే ఎళ్ళొచ్చామండి. ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బావుంటది. అలాగే ఆహ్, యు మా ఉమ పిన్ని మీకు అందరికీ తెలుసు కదా! మీ ఉమ 1, 2, 3 పిన్ని కూడా అయితే అటు సైడ్ నుండి లాగింగ్ చేస్తుంది. ఇక్కడ మమ్మీనొచ్చేసేమో "నువ్వు నా దాంట్లో హాయ్ చెప్పంటే, నా దాంట్లో హాయ్ చెప్పని" మేమిద్దరం అయితే ఒకళ్ళ వీడియోలో ఒకళ్ళైతే హాయ్ అయితే చెప్పుకున్నాము. తన వీడియో కూడా చూడండి. చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసి టెంపుల్‌కైతే వెళ్ళాము. దర్శనాలు కూడా చాలా అంటే చాలా బాగా అయ్యాయి. ఇక్కడైతే మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ వేరే అక్క కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అక్క కూడా మీ అందరికీ తెలిసే ఉంటది. అక్క కూడా యూట్యూబ్ చేస్తదనమాట. చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. మీకు అక్కలు తెలుసో లేదో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఆ అక్క కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అక్కొస్తే ఆటో బుక్ చేసుకొనైతే ఇంకా టెంపుల్‌కైతే వెళ్ళిపోతాము. ఇంతలోకి ఆడోళ్ళకి ఎక్కడున్నా ఉన్న ముచ్చట్లే కదా! నగల కోసం అవైతే మాట్లాడుకున్నాము. ఇంతలో అక్క అయితే వచ్చేసింది. సో, అక్క కూడా వీడియో అయితే స్టార్ట్ చేసింది. చూడండి. అయితే అందరం చాలా హ్యాపీగా వ్లాగింగ్ చేసుకున్నాము. ముగ్గురం కూడా వీడియో అయితే తీసాము. ముగ్గురు ఛానల్స్‌లో కూడా వీడియో అనేది వస్తది. అక్క ఛానల్ నేమ్ వచ్చి స్మైలీ స్వాతి, పిన్ని ఛానల్ నేమ్ వచ్చేసి మీ ఉమా 123 అలాగే నా ఛానల్ నేమ్ మీ అందరికీ తెలుసు కదా! పావని వెంకట్ గ్యాలక్సీ. సో, 3 ఛానల్స్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మేము టోటల్ 7 మెంబర్స్ అయితే వెళ్ళాము. అలాగే అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరనమాట. అసలు ఒక సింగిల్ ఆటోలో చిన్నవాళ్ళు ఒళ్ళో ఒకళ్ళు కూర్చొనైతే ఎలాగోలా టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. కానీ వచ్చేటప్పుడు అస్సలు అలా వెళ్ళలేదు. సెపరేట్ ఆటో అయితే బుక్ చేసుకొనైతే వచ్చేసాము మళ్ళా ఇంటికి. టెంపుల్‌లో ఎంటర్ అవ్వగానే ఫుల్ ఎండ చూసారు కదా! అస్సలు మామూలుగా ఎండ లేదు. అలాగే జనాలు కూడా అసలు ఫుల్ రష్ మామూలుగానే పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో ఎప్పుడూ ఫుల్ రష్ ఉంటది. దట్టు ఫ్రైడే అంటే ఇంకా ఎక్కువ మంది రష్ ఉంటారనమాట. ఇంకా కొబ్బరికాయలైతే తీసుకొని టెంపుల్‌లోకైతే వెళ్ళాము. ఫస్ట్ కొబ్బరికాయలైతే కొట్టాలి కదా! అమ్మవారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసాం అందరం. కొట్టేసి అక్కడ కూడా ఫుల్ జనాలనమాట. అసలు కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ కూడా లేదు. అక్కడ కూడా ఫుల్ జనాలు. అక్క అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టలేదని అక్క కోసం వెయిట్ చేస్తున్నాం బయట. చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాము. టెంపుల్‌లో దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. ఫ్రైడే కదా! ఇంకా చాలా హ్యాపీ అనిపిచ్చింది. అందరం ఇలా కలిసి వెళ్ళడం చాలా సంతోషం అనిపిచ్చింది అసలకి. మేము ఇంటి దగ్గర బయలుదేరడమే చాలా లేట్‌గా బయలుదేరాము. దట్టు ఫుల్ ఎండుంది కదా! ఇంకా లైన్‌లో వెళ్ళే కొద్దీ జనాలైతే ఇంకా పెరుగుతూ ఉన్నారు. ఇంకా టెంపుల్‌లోకైతే వెళ్ళిపోయాము. వెళ్ళగానే షాక్ అనమాట. ఎందుకంటే అస్సలు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా అసలు ఖాళీ లేదు. మామూలుగా అయితే టెంపుల్‌లో ఆహ్, అమ్మవారిని దర్శించుకున్నప్పుడు బ్యాంగిల్స్ అవన్నీ అయితే ఇస్తారనమాట. ఈసారి అస్సలు ఖాళీ లేదు కదా! చూడండి. కనుచూపు మేర జనాలే. టెంపుల్ అయితే నిండిపోయింది జనాలతో. ఇంకేమి ఇవ్వలేదు. అమ్మవారి దర్శనం కూడా అస్సలు ఫాస్ట్‌గా ఒకే ఒక్క నిమిషం అండి. ఇంత కష్టపడి వెళ్ళినందుకు ఒక్క నిమిషం కూడా అక్కడ నించొనివ్వట్లేదు. అమ్మవారికి దండం పెట్టుకొని చూడడానికి కూడా అస్సలు ఖాళీ లేదు. తోసేస్తున్నారు. "ఎళ్ళండమ్మా వెళ్ళండి. చాలామంది ఉన్నారనైతే తోసేస్తున్నారు. ఇంకా దర్శనం చేసుకొనైతే కూర్చున్నాము. మాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను. వీడియో అయితే అస్సలు ఎలో లేదు. కానీ మీ అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అమ్మవారిని చూడాలి, దండం పెట్టుకోవాలని అయితే వీడియో అయితే రికార్డ్ చేశాను. అలాగే దర్శనం అయిపోయాక కొబ్బరికాయలైతే తింటున్నాము. మేము ముగ్గురం ఒక చోట కలిసామంటే ఇంకా ఫోటోస్, వీడియోసే కదా! ఇంకా చాలా మందికి తెలిసే ఉంటది. పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్ళి ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ అయితే నిలబెడితే ఆ కోరిక కన్ఫర్మ్‌గా నెరవేరుతదండి. సో, చాలామంది ట్రై చేస్తారు. అలా కాయిన్ పెట్టడానికి కూడా చాలా సేపు వెయిట్ చేసామనమాట. అంత రష్ ఉన్నారు. చాలామంది ఒక్కొక్కళ్ళైతే ఒక కోరికకి ఒక కాయిన్ అన్నట్టు నాదైతే చాలా సేపు నించోలేదు. తర్వాత అయినా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అది నించోవాలని చెప్పి. లాస్ట్‌కి అయితే మీరు చూస్తున్నారు కదా! కాయిన్ అనేది నిలబడింది. చాలా సంతోషమండి. అంతసేపు పడిన కష్టమంతా కూడా ఆహ్, మర్చిపోతామనమాట. అమ్మవారి బ్లెస్సింగ్స్ నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరి మీద, నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీద ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మేమందరం కూడా చాలా సార్లు టెంపుల్‌కైతే వెళ్ళాము. కానీ
ఎప్పుడు అమ్మవారి టెంపుల్‌లో భోజనాలు అనేది చేయలేదు. మేము వెళ్ళేటప్పటికి ఎలాగో ఆఫ్టర్‌నూన్ అయిపోయింది కదా అని చెప్పి భోజనాల కోసం లైన్‌లో అయితే వెయిట్ చేస్తున్నాము. మమ్మీ వాళ్ళు చాలా రోజుల నుండి పిన్ని వాళ్ళు ఎన్నో సార్లు టెంపుల్‌కెళ్లారు. కానీ ఏ రోజు కూడా భోజనం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడు తినలేదంట. ఈరోజు మాకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి అమ్మవారి బ్లెస్సింగ్స్ మా మీద ఉండబట్టి మాకు ఆ భోజనాలు కూడా చేసేసి వచ్చామన్నమాట. జనాలు కూడా మామూలుగా లేరు. అలా వెయిట్ చేస్తూ కూర్చొని ఉన్నాము. టికెట్స్ అయితే ఇచ్చారు. తర్వాత భోజనాలకైతే లోపలికైతే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగున్నాయండి భోజనాలు. ఇంతమందికి ఇంత మంచి ఫుడ్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా! చూస్తున్నారు కదా! ఎంత బావుందంటే భోజనాలు. ఒక్కసారి ఎవ్వరైనా అమ్మవారి టెంపుల్‌కి వెళ్తున్నారంటే ఆఫ్టర్‌నూన్ టైంలో వెళ్ళి దర్శనం చేసుకొని భోజనం చేసైతే రండి. చాలా అంటే చాలా బావున్నాయి ఫెసిలిటీస్ అన్నీ కూడా. భోజనం కూడా ఎక్సలెంట్‌గా ఉంది. మేమైతే ఎంత హ్యాపీగా ఉన్నామంటే అందరం ఎప్పుడూ తినలేదు. అలాంటిది అమ్మవారి బ్లెస్సింగ్స్ మన మీద ఉండబట్టి ఈరోజు మనకి భోజనం, ప్రసాదం కూడా దొరికిందని చెప్పి మేమందరం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. నేను విజయవాడలో ఉన్నప్పుడు రెగ్యులర్‌గా అమ్మవారి టెంపుల్‌కైతే ఎవ్రీ ఫ్రైడే లేకపోతే రాహుకాలం టైంలో మంగళవారం రోజునైతే టెంపుల్‌కైతే వెళ్తూ ఉండేదాన్ని. ఇక్కడికొచ్చాక పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే అమ్మవారంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. అమ్మవారి బ్లెస్సింగ్స్ మన మీద ఉండబట్టే మనం ఈ రోజున ఇలాగైతే ఉన్నాము. భోజనం ప్రసాదంకొచ్చేసి ఫస్ట్ అయితే హల్వా అయితే పెట్టారు. తరువాత వంకాయ కర్రీ అయితే పెట్టారు. మసాలా వంకాయ కర్రీ, అలాగే దోసకాయ చట్నీ. మళ్ళొచ్చేసి అప్పడం అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ రైస్ అనమాట. చాలా బావుంది టేస్ట్ అనేది. అలాగే సాంబార్, పెరుగు, అన్నం, వైట్ రైస్ కూడా పెట్టారు. భోజనాలైతే చాలా బాగున్నాయి. ఇలాగ ప్రసాదం తినేసి అయితే ఇంకా చాలా మంచిగా అనిపించింది. అమ్మవారి ప్రసాదం దొరికినందుకు ఇంకా బయటకైతే వచ్చేసాం తినేసి. బయటైతే చీరలు వేలం పెట్టాలి. 400 ఒకటోసారి, 402, 403 దేవస్థానాల పాట 300, 300, 350 ఒకటోసారి, 350 రెండోసారి, 350 మూడోసారి. ఇలాగ వెళ్తాను తీ. చాలు. చెప్పురా చెప్పు తీసుకుంటుంది ఇటు చూడు చెప్పు. లైక్ చేయండి అని చెప్పు. కొన్ని ఇలాగాను లైక్ చేయండి. అయిందనమాట. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఎండ చూడండి ఎలా ఉందో. లైక్ చేయమని చెప్పండి. బాయ్.